తెలంగాణలో కేసీఆర్ చెప్తున్నాడు. దశాబ్ది తెలంగాణ విజయ దుందుబి 3 రోజుల వేడుకలు ప్రారంభించిన బీఆర్ఎస్ తొలి రోజు అమరుల త్యాగాల యాదితో ప్రారంభం. గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద కేసీఆర్ ఘన నివాళి. ఒరిని తొలి రోజు ఇవ్వాలి కదా, తొలి రోజు అంటే ఇవ్వాలి కదా. నిన్న స్టార్ట్ చేసింది ఏంది? ఎవడన్నా ముందు రోజు స్టార్ట్ చేస్తాడండి? సెక్రటేరియట్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ, భారీగా తరలివచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు, ఉద్యమ ఘట్టాల్ని గుర్తు చేసుకున్న తెలంగాణ వాదులు. రాష్ట్ర ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు. కేసీఆర్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇగో హర్ట్ అయి నేను పవర్లో ఉండాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు నల్ల గుసపెడదామనుకున్నా వేరే ఎవడో వచ్చి కూర్చున్నాడు ఎట్లా అన్నదాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దాంట్లో భాగంగా ఈ చెత్త డెసిషన్స్ వీళ్ళకి వస్తున్నాయి. నేను చెత్త అని ఎందుకంటున్నా, ఆయన అక్కడికి పోవడానికి కాదు నేను క్వశ్చన్ చేస్తున్నది. మీరు ఈ రోజు నుంచి చేయొచ్చు కదా, ఇవాళ జరిగే కార్యక్రమంలో మీరు అటెండ్ కావచ్చు కదా. మీకున్న క్రేజ్ మీకున్నది కదా. సరే విధ్వంసము ఇవన్నీ ఎట్లా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తిని కొంత ప్రత్యేకంగానే జనం చూస్తారు కదా. మీరు ఆ స్టేజ్ పైన కూర్చుంటే మీ గౌరవం పెరుగుతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి అక్కడ కూర్చుంటే కేసీఆర్ గౌరవం పెరగదా? కేసీఆర్ కాకపోతే ఏంటంటే వీళ్ళ హృదయము, వీళ్ళ గుండె ఒప్పుకోదు, వీళ్ళ మనసు ఒప్పుకోదు, వీళ్ళ మైండ్, వీళ్ళ బ్రెయిన్ నువ్వు వచ్చి ఎందుకు కూర్చున్నావు, నువ్వు వచ్చి ఎందుకు కూర్చున్నావు అని పొడుస్తూ ఉంటుంది. నువ్వు పక్క సీట్లో కూర్చోవాలి కదా, ఈడ కూర్చున్నావు ఏంది అని పొడుస్తూ ఉంటుంది. దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. ముందు రోజు సెలబ్రేషన్స్ ఏంటంటే నాకు అర్థం కాదు. కొవ్వొత్తుల ర్యాలీంది, క్షమాపణ వేడుకున్నాకే అట. జనాలు కూడా అదే అంటున్నారు. నువ్వు 10 ఏళ్లుగా చేసిన విధ్వంసం పైన ప్రజలకి క్షమాపణ కోరుకొని తిన్నదంతా కక్కిన తర్వాతనే నీకు 1, 2 సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నీకు ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇంత భారీ మొత్తంలో పార్టీ అధపాతాలనికి తొక్కబడడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? నువ్వు ఇంకా మీకు అహంకారం తగ్గలేదు అని నువ్వు ఇంకొకరిని అడుగుతున్న క్షమాపణ వేడుకున్నాకే అని. వాళ్ళు అప్పుడున్న పాలకులు విధ్వంసం చేసిర్రని, తెలంగాణని దోపిడీ చేసిర్రని, మన రాష్ట్రం మనది కాకుండా ఇబ్బందులు పెడుతున్నారని రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత వేరే ఎవడో ముఖ్యమంత్రి కాలే, వేరే ఏ పార్టీనో అధికారంలో రాలే. నువ్వే ముఖ్యమంత్రి అయినావు, నీ పార్టీనే అధికారంలోకి వచ్చింది, నీ కుటుంబమే పాలించింది. మరి ఏం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని? 10 ఏళ్ళు అనేది చాలా 10 రోజుల, 10 నెలల, 10 సంవత్సరాలు. ఎవరు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? నాటి బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి. ఇప్పుడు నాడు బలిదానాలకి కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి, బాగానే ఉంది. మరి ఆ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకి నువ్వు చేసింది ఏందన్నది కూడా నువ్వు చెప్పాలి కదా. జీవో నెంబర్ 80, జీవో నెంబర్ 30 అనుకుంటా, 2 జీవోలు తెచ్చినావు. 2 జీవోలు తెచ్చి ఏమన్నావు? చివరికి వాళ్ళ అడ్రస్లు దొరుకుతలేవన్నావు. ఎంతమందికి ఇచ్చినావు? 1569 లెక్క. నేను చెప్పలే, నువ్వు చెప్పలే, ఇంకోరు చెప్పలే. నువ్వే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినావు. 369 మంది తొలి దశ అన్నావు, 1200 మంది మలి దశ అన్నావు. మరి 1569 మందిలో ఎంతమందికి ఇచ్చినావు? 400, 500 మందికో పరిహారం 10 లక్షలు ఇచ్చినావు, అటెండర్ ఉద్యోగాలు ఇచ్చినావు. విద్యార్హతను బట్టి ఉద్యోగం అన్నావు. ఏది విద్యార్హత? పిహెచ్డీ చేసిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి కూడా గదే మ్యాక్సిమం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చినావు. భూమి ఇస్తా అన్నావు, దానికి నీళ్ళు ఇస్తా అన్నావు, సంవత్సరం పాటుగా మీకు అన్ని వసతులు కల్పిస్తామన్నావు. ఏది? కనీసం వాళ్ళకి ఏనాడు ఒక అమరవీరుడు కుటుంబాన్ని తెచ్చి చాలువా కప్పినవని ముఖానికి. ఎవరు క్షమాపణ కోరాలి? ఎవరు క్షమాపణ కోరాలి? పోనీ ఇప్పుడున్న పాలకులు ఏమైనా వాళ్ళు గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నారా? అసలు నువ్వు అడిగే దాంట్లో ఏమైనా అర్థం ఉన్నదా? ఫస్ట్ వేడుకలు జరిపే అర్హత ఆ పార్టీకి లేదట. సీఎం రేవంత్కు కేసీఆర్ బహిరంగ లేఖ. అయ్యా అది పార్టీ కాదయ్యా, ప్రభుత్వం. అది ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం చేయాలి ఖచ్చితంగా. ప్రభుత్వం చేయకుండా సైలెంట్గా ఉంటే అయిపోద్దా? అసలు నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంది? అసలు దానికి ఏమన్నా అర్థం ఉన్నదా? ప్రభుత్వం అధికారికంగా సెలబ్రేషన్స్ చేయాల్సిందే. కాకపోతే నువ్వు అడగాల్సింది ఏంది? ఇదేం చేస్తావు, అదేం చేస్తావు అని డిమాండ్స్ పెట్టు ఆ ప్రభుత్వానికి. ఇంకా నువ్వు సంతోషించు. నీ ముఖానికి ఎనడన్నా ఏ ప్రతిపక్ష నాయకుడికైనా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక్క ఆహ్వాన లెటర్ని పంపినవా? ఒక్క లెటర్ని పంపినవా? నీకు పంపించిరు వాళ్ళు. అది కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఇదేంది నాకంతా రివర్స్లో నడుస్తుందని అనుకుంటున్నాడు.